महादेवा महेश्वरा साई नारायणा महादेवा महेश्वरा साई नारायणा परमानंद माधव
ಹರೇ
ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మం శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ స్వామివారి శతజయంత్యోత్సవాల సందర్భంగా స్వామివారి అనుమతితో ఈరోజు నంబర్లను అనుకోకుండా నామ సంకీర్తనం చేయాలి అని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మాట్లాడుతున్నాము. ఈ స్కూల్ వాతావరణంలో చదువుతో పాటు భజన, బాల్ వికాస్, వాల్యూ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంటుంది. స్వామి ఇప్పుడు మనకి ఇప్పుడే చెప్పారు, మనకు మెసేజ్ రామకృష్ణ, గోవింద, సాయి, అల్లా, యేసు ఏదైనా పని నోటులో 24 గంటలు అంటే మనం తెలియకుండా చేసిన ఏదైనా తప్పులు ఈ జన్మలో నివృత్తి చేసుకోవడానికి మనకి దగ్గర దారి. అందుకనే నామ సంకీర్తనం చేయమని చెప్తారు. ఈవేళ ప్రతి లక్షవారం మాకు స్కూల్లో ఉదయం నామ సంకీర్తన, స్వామి మెసేజ్ ఉంటుంది లక్షవారం. ఈవేళ స్వామితో అఖిరాజు గారితో నామ సంకీర్తన చేసుకోవాలని సంకల్పం చేశాం. స్వామి ఓకే అన్నాడని అనుకుంటున్నాం. ఆయన వచ్చేది కాబట్టి నిజంగా మరి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారితో నడపబడే స్కూల్లో ప్రశాంత నిలయం, బెంగళూరు, ముద్దనహళ్ళి, అనంతపూర్, రాజమహేంద్రవరం. ఈవేళ నిజానికి తూర్పుగోదావరి జిల్లా పెద్దలను కూడా పిలిచాము, కొంతమంది పెద్దలు రాలేదు. స్వామి ఒకటే చెప్తారు, మై చిల్డ్రన్ ఈజ్ మై ప్రాపర్టీ. నా పిల్లలు ఎలా ఉన్నారని మీ అందరికీ చూపించారు. అది అవునా కాదన్నా దీనికి అర్థమని చూస్తున్నాయి. వారి స్వరం అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్ట్ అయ్యింది. అది కూడా భగవంతుడు లేదా నువ్వేనా పాటగాడు, మా పిల్లలు పాటగాడు కాదా అఖిరాజు అని బాబా గణేష్ పాటను ఒకటే చేయించారు. నేనేం బాధపడలేదు. ఆయనకి మాకు నేను కూడా అందరం ఒకటే, ఏదో సరదాగా మాట్లాడుకోవాలి. దాన్ని ఈవేళ ఆయన మనం ఇబ్బంది పడిపోతున్నాడు. ఆయన ఎంకరేజ్ చేయాలి. ఇది స్వామి నిజంగా ప్రశాంత నిలయం సాయి బలవంతాల్లో ఉన్న విద్యార్థుల్లాగా ఇవాళ ఒక్కసారి లెగిసి చూస్తే మీకు తెలుస్తుంది. మాకు అక్కడే ఉన్నాము, అక్కడే నామ సంకీర్తన చేసుకున్నాం, అక్కడే స్వామి ఉన్నారు అని అనుకోకుండా ఇక్కడ 18 సార్లు వచ్చినప్పుడు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడికి 18 సార్లు వెళ్ళిన మహా స్వామి ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో తిరిగిన మనందరం చాలా అదృష్టం. ఈ శతజయంతి ఉత్సవాల్లో ఇది ఎంతకాలన్నా స్కూల్ కాబట్టి పిల్లలకు నేర్చుకోవడం చెప్పాలి. వారి కరికులం డిస్టర్బ్ అవ్వకుండా స్వామి 100వ జన్మదినోత్సవాలు చేసుకోవాలి. ఆర్గనైజేషన్లు అంటే డివోటీస్ ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, రోజు పేరెంట్స్ వస్తారు, పాఠాలు చెప్పాలి, పరీక్షలు అవ్వాలి, వాళ్ళు మార్క్స్ ఇవ్వాలి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేయాలి. వచ్చే నెలలో క్వార్టర్లీ
ఆ తర్వాత స్వామి బర్త్డే, ఆ తర్వాత ఆఫ్లీ, ఆ తర్వాత ఫిబ్రవరిలో యాన్యువల్. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నిన్నటితో అయింది. అందుకని ఈవేళ పిల్లలకి డిస్టర్బెన్స్ లేకుండా ఈ 3 hours నిన్న 600 మందితో కూడా విష్ణు సహస్రనామం కూడా చేయించు. మరి స్వామికి అన్నీ ఒకటే, ఏదైనా చేయమన్నా. ఇవాళ యాక్చువల్గా 1305 మంది విద్యార్థులు స్వామి ఆశీస్సులతో ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ అకామిడేషన్ సరిపోక 600 మందిని అక్కడ ఉంచేసాం. ఇవాళ 700 మంది ఉన్నారు, ఇంకా 600 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళలేదు, కానీ వాళ్ళని పొద్దున భజన చేయించాం. వాళ్ళకి కూడా రోడ్లు. అందుకని ఇక్కడ చదువు చెప్తారా, భజన చేయిస్తారా, లేకపోతే రోడ్ చేస్తారా అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు. స్వామికి ఈ భజన చేయడం వల్ల బుద్ధి అన్నది, ఒక ఏకాగ్రత అన్నది వాళ్ళు ఏర్పడాలి. భజన చేసేటప్పుడు తప్పట కొట్టినప్పుడు ఇక్కడ ఉన్న రక్తనాళాలన్నీ కూడా యాక్టివ్ అయ్యి బాగా వాటి జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది. ఎవరికైనా సరే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తప్పట్లు ఎందుకు కొట్టమంటారంటే, ఒకటి పూర్వం అయితే ఒక చెడు వినపడకూడదని, కానీ సైంటిఫిక్గా సిస్టమేటిక్గా మనం ఆలోచిస్తే ఈ నరాలన్నీ కూడా యాక్టివ్. కాబట్టి ఈ 40 నిమిషాల్లో, గంట సేపు, 2 గంటల్లో మీరు మామూలుగా ఇంట్లో కూర్చొని కొట్టమంటే ఎవరు కొట్టండి. భజనలో కూర్చుని నోటితో నామం చెప్తూ, చేతితో తప్పట్లు కొడుతూ, చెవులతో శ్రవణంగా వింటూ, కళ్ళు మూసుకొని ఆనందమైన తత్వంలో వెళ్ళినప్పుడు భగవంతుడు మనకు కనిపిస్తాడు. మన ప్రెషర్స్ అనుకోండి, కోటలు ఇవన్నీ తగ్గడానికి, జ్ఞాపశక్తి పెరగడానికి ఒక మూలమైన కారణం. కాబట్టి ఈ అవకాశం స్వామి ఇచ్చారు మనకి, చాలా అద్భుతం. ఇది స్టార్టింగ్లో 100వ జన్మదినోత్సవంలో ఇది 2వ కార్యక్రమం తెలంగాణ అనుకున్నాం. ఇక్కడ మీద స్వామి సంగీతం ప్రశాంత నిలయంలో నవంబర్ 23 ఎలా జరుగుతాయో అంత మనం చేయలేకపోయినా, మనం స్వామికి మనం కూడా బిడ్డలాడుకోవడం, మన చేత కూడా చేయించడానికి ఆశీస్సులు అందజేశారు. కాబట్టి మేము అందరం కూడా స్వామి 23 నవంబర్ వరకు కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీ అందరినీ కూడా పిలుస్తూ ఉంటాం. అవన్నీ ఆనందించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. అక్కడ మనం బాధపడద్దు, ఇంకా చాలా టైం ఉన్నాం, అడిబడి చేస్తాం. నేను తప్పకుండా ఇప్పుడు కొంచెం బాగానే పలుకుతుందండి చిత్రంగా, అంటే భజన అయిపోయింది కదా అంచనమాట. పిల్లల పాటలు వినడం కోసమే తీసుకొచ్చారు అనిపించింది నిజంగా. ఇక్కడ మళ్ళీ తప్పకుండా మీ అందరి కోసం మీరు ఎప్పుడంటే మళ్ళీ స్వామి 2 రోజులు మళ్ళీ పూర్తిగా బంద్ చేస్తుంది. కాబట్టి మొత్తం నా టీంతో వచ్చి ఇక్కడ చాలా అద్భుతమైన ప్రోగ్రాం చేసి మీ అందరికీ నేను ఆనందాన్ని కలిగిస్తాను, స్వామి కూడా ఆనందాన్ని కలిగిస్తాను. నేను పాటిస్తున్నాను. సరే, ఈవేళ ఈ పిల్లలు డే స్కాల్ స్టార్ట్ చేసిన సుమారు 4 సంవత్సరాలు అయింది. ఇంత అందంగా తక్కువ టైంలో నేర్చుకోవడానికి ప్రధానంగా స్వామి ఆశీస్సులు, నెక్స్ట్ మా బాల వికాస్ టీచర్లు, ఇంకా అలాగే జెంట్స్లో వేదం చెప్పే మాస్టర్లు, వీళ్ళందరితో పాటు టైం ఇచ్చి నేర్పిస్తున్న ప్రిన్సిపాల్ గారు,
ఎందుకంటే నేను ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఇంతమందికి చదువు చెప్పడం కాదు, స్వామి తత్వం నేర్పించడం చాలా కష్టం మన బయట. వాళ్ళ టైంలో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంటే ప్రతి టీచరు, ప్రతి అటెండర్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు కూడా అన్ని విభాగాల్లో కూడా వాళ్ళ ఎఫర్ట్ ఉన్నారు. కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పంపించిన ఆహ్వానాన్ని అందించి వచ్చిన సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆవిడ పిల్లలు ప్రపంచంలో ప్రతి చోట ఉన్నతమైన స్థితిలో ఉన్న తన మాట చాలా పెంచిన మాట. కాబట్టి